మొత్తానికి మాటలు చెప్పి మోసం చేశారు. ఆ మోసం విలువ వేల కోట్ల రూపాయలు. నమ్మాలి, కొన్ని ఇలా నమ్మేయాలి. ఎందుకంటే నిజంగానే అలాంటి మోసం జరిగింది. ఏంట్రా బాబు ఇలా ఎందుకు చేశారు? అయినా చేసిన ఆ ప్రభుత్వం సార్ ఎలా చేశాడు? దొరికిపోతామని తెలిసినా ఇంత తెలివి తక్కువ పని ఎలా చేశాడంటే అప్పటి ప్రభుత్వంలో అంతే ఏదైనా జరుగుతాయి. ఏపీలోని విజయవాడలో భారీ ల్యాండ్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 700 కోట్ల రూపాయల భూ స్కామ్ జరిగిందని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఇటీవల ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మ్ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఓ లేఖ రాశారు. ఇందులో రీతూ చౌదరి హస్తం ఉన్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ ధర్మ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ స్పందించారు. సబ్ రిజిస్ట్రార్ గా ఉంటూ ధర్మ్ సింగ్ ఎక్కువగా లంచాలు తీసుకునేవారని శ్రీకాంత్ తెలిపారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారనేది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతూ చౌదరి ఉన్నారో ఆ రీతూ చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్ గా నా పూర్వజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. కావాలంటే మీరు చూడండి, ఒకసారి నాకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్ తో సహా మీరు వెరిఫై చేయండి. $700 కోట్లు విలువ చేసే ల్యాండ్ను ఏపీ మాజీ సీఎం అనుచరులు కొట్టేశారని ధర్మ్ సింగ్ ఆరోపించారు. చీమకుర్తి శ్రీకాంత్ అతని భార్య రీతూ చౌదరి పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో తెలిపారు. చీమకుర్తి శ్రీకాంత్ రెండవ భార్య అయిన రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. వీరు వివాహం చేసుకున్నారని గత కొంతకాలం నుంచి వార్తలు కూడా వస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా ఉండడంతో ఈ స్కామ్లో ఆమె హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. రీతూ చౌదరి యాంకర్గా కెరీర్ను ప్రారంభించి సీరియల్, షార్ట్ ఫిల్మ్స్, ప్రోగ్రామ్స్లో కనిపించింది. ఆ తర్వాత జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉంటుంది. తన హాట్ అందాలతో హద్దులు మీరి ఫోటోలు అప్లోడ్ చేస్తూ ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా అందుకుంది. తాజాగా ఈ కేసులో ఇరుక్కుంది. మరి ఈ కేసులో ఈమె హస్తం ఉందా లేదా అనేది పూర్తి వివరాలు వచ్చే వరకు ఆగాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి, వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్తున్నారు. నా పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు. నా పేరు మీద నిజంగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డైరెక్ట్ గా నేను మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను. మేము ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే కుటుంబం మాది. మా ఫాదర్ దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్లు చేసిన వ్యక్తి. నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి, నేను కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను వైన్ షాపులు చేశాను, ఇసుక సిండికేట్లు చేశాను. నేను వ్యాపారంగా ఎదిగిన వ్యక్తులు మేము. నేను కానీ మా కుటుంబంలో అందరి వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తులు మేము. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఏదో లెటర్ పెట్టాడని నన్ను, నా కుటుంబాన్ని ఇలా రోడ్డుని ఎక్కిచ్చేసే సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాధగా అనిపించింది.